మ్యామ్ మీ ఫోన్ మ్యూట్ లో ఉంది మ్యామ్. ఇప్పుడు వినిపిస్తున్నా? క్లియర్ గానే ఉంది కదా? ఓకే మ్యామ్. ఓకే, యాక్చువల్ గా నిన్న ఏం చెప్పుకున్నాము? లైక్ ప్రాబిలిటీ ఆఫ్ బి ని ఫైండ్ అవుట్ చేయడం, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ని ఫైండ్ అవుట్ చేయడం, వాటి నుంచి కొన్ని ఫార్ములాస్ రిట్రీవ్ చేయడం, ఇది కదా మనం చూసింది. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి ఎలా వచ్చిందండి? ప్రాబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ బి ప్లస్ A2 ఇంటర్సెక్షన్ బి ప్లస్ A3 ఇంటర్సెక్షన్ బి ని కలిపితేనే మనకి ప్రాబిలిటీ ఆఫ్ బి వచ్చింది. అదైతే అందరికి తెలుసు కదా. సో దాన్ని ఎలా చేస్తాం మనం? ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ బి అంటే, ప్రాబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ బి అంటే ఇది, A2 ఇంటర్సెక్షన్ బి అంటే A3 ఇంటర్సెక్షన్ బి. ఈ మూడింటిని కలిపితేనే మనకి బి వచ్చింది. సో ఇంటర్సెక్షన్ A1 ఇంటర్సెక్షన్ బి అంటే ఇందాక ప్రీవియస్ లో మనం ఫార్ములా డిరైవ్ చేసాం. దాని నుంచి ఇది, దాని నుంచి ఏం చేసాము? సిగ్మాలో మనం ఫార్ములాని ప్లేస్ చేసాం. అలా మనకి ఒక ఫార్ములా వచ్చింది. ఇప్పుడు వాటి నుంచి మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ లో ఏం చెప్తున్నాడంటే, ఇన్ ఆర్డర్ టు మేనేజ్ ద క్రెడిట్ కార్డ్ రిస్క్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ రిస్క్, సారీ, ఈ ప్రాబ్లం చెప్పే ముందు మనం ఒకటి చెప్పుకుందాం. ఇందులో A1, A2, A3 అనే 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇందులో A1, A2, A3 అనేవి 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఈ 3 అట్రిబ్యూట్స్ లో ఏమవుతుంది అని అంటే, ఇవన్నీ ప్రీవియస్ గా వీళ్ళు అట్రిబ్యూట్ 1 అంటే ఏంటి, అట్రిబ్యూట్ 2 అంటే ఏంటి అంటే, అట్రిబ్యూట్ 1 లో మనకి అట్రిబ్యూట్ 1 లో ఏం చెప్పాడు? అట్రిబ్యూట్ 1 లో ఏం చెప్పాడమ్మా? లోయెస్ట్ రిస్క్. ఆ అట్రిబ్యూట్ దేనికి సంబంధించింది? అట్రిబ్యూట్ 1 విల్ బి లోయెస్ట్ రిస్క్. అట్రిబ్యూట్ 1 విల్ బి ద లోయెస్ట్ రిస్క్. A3 విల్ బి ద హైయెస్ట్ రిస్క్. ఇందులో ఏం చెప్పాడు ఈ ప్రాబ్లం లో? A1 విల్ బి ద లోయెస్ట్ రిస్క్, A1 will be the lowest risk, and A3 will be the highest risk. A1 will be the lowest అది చెప్పాడు. అంటే ఇదంతా ఎప్పటిది? ప్రీవియస్ డేటా, అంటే లాస్ట్ ఇయర్ అనుకుందాం. సపోజ్ A1 కేటగిరీలో అంతా లోయెస్ట్ రిస్క్ అంటే ఏంటి? బ్యాంక్ కి ఎప్పటికప్పుడు అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారు. A3 కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే అసలు వాళ్ళు అమౌంట్ అనేది క్రెడిట్ చెయ్యట్లేదు. ఓకేనా? A1 లో ఉన్న వాళ్ళందరూ అంటే కొంతమంది మాత్రమే కొంచెం రిస్క్ గా ఉంది, మిగిలినదంతా కొంచెం బాగానే అప్పటికప్పుడు పే చేసేస్తున్నారు. ఏదో 1 మంత్ అలానే వాళ్ళు పే చేయట్లేదు. A3 లో ఏంటంటే హైయెస్ట్ రిస్క్ అంటే ఏంటి మనకి? వాట్ ఈస్ గోయింగ్ టు బి ద హైయెస్ట్ రిస్క్? వాళ్ళు అసలు ఆ కేటగిరీలో ఉన్నారు అని అంటే వాళ్ళు అసలు ఏం సరిగ్గా చెయ్యట్లేదని అర్థం అన్నమాట. ఓకే, నో అలానే. సో రిస్క్ అంటే ఏంటి? రిస్క్ అంటే ఏం చెప్పాడు ఇక్కడ? రిస్క్ ఈస్ నథింగ్ బట్ ద ఛాన్స్ ఆఫ్ బారోయింగ్ మైట్ బి ఫెయిల్ టు పే బ్యాక్ ద లోన్ అమౌంట్. బారో తీసుకున్నారు, బట్ పే బ్యాక్ చేయడానికి సరిగ్గా ప్రాపర్ గా అమౌంట్ అనేది వాళ్ళు పే చేయట్లేదు. ఇది ఎప్పుడు బేస్డ్ అపాన్ ద హిస్టారికల్ డేటాని బట్టి. ఆన్ అన్ యావరేజ్ గా 30% కస్టమర్స్ అనేది, ఇప్పుడు 100% కొంత పర్సెంట్ ఉన్నారండి. సో అందులో 30% కస్టమర్స్ అనే వాళ్ళు A1 కిందకు వస్తారు, 60% ఉన్న వాళ్ళు A2 కిందకు వస్తారు, అండ్ 10% ఉన్న వాళ్ళు A3. అంటే కట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓవరాల్ గా 10% ఉన్నారు. సో మనం ఇంకొక డేటా గ్యాదర్ చేయాల్సింది ఏంటి? బేస్డ్ అపాన్ ద హిస్టారికల్ డేటా ప్రకారం, బేస్డ్ అపాన్ ద హిస్టారికల్ డేటా ప్రకారం ఏమంటున్నాడు?
ప్రాబిలిటీ ఆఫ్ A1 30% అంటున్నాడు, అంతే కదమ్మా అనింది. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ A2 ఎంత అంటున్నాడు, ఇదంతా ఇప్పటి డేటా కాదు. A1 వచ్చి 30%, A2 వచ్చి ఎంత పర్సెంట్, A2 వచ్చి 60% పే చేస్తున్నారు. A3 కేటగిరీలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, 10% ఉన్నారు. అంటే మొండి బకాయిలు అంటారు కదా, సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10% ఉన్నారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ వాస్ ఫౌండ్ దట్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, ఇట్ వాస్ ఫౌండ్ దట్ 1% ఆఫ్ ద కస్టమర్స్ who were rated to A1, 10% of the customers who were rated to A2, and 18% of the customers who were rated to A3 eventually became defaulters. So ఇదంతా ప్రీవియస్ డేటా. ఇప్పుడు 1% of the customers related to A1 and 10% of the customer related to A2 and 18% of the customers related to A3. మనకి బ్యాంక్ లో తీసుకున్న అమౌంట్ మనకి పే చెయ్యని వాళ్ళు ఏమంటాము అంటే డిఫాల్టర్స్ అంటాం అన్నమాట. Okay, if you randomly pick the customer from defaulters pool, so defaulters pool లోంచి మనకి ర్యాండమ్ గా ఒకరిని పిక్ చేసుకున్నప్పుడు A1 రేటింగ్ ఎంత మందికి రావచ్చు, క్వశ్చన్ ఏంటి, A1 వచ్చే రేటింగ్ కి ఛాన్సెస్ ఎంత, అది మన క్వశ్చన్. సో డిఫాల్టర్ పూల్ అంటే ఏంటి అంటే, సపోజ్ మనందరం బ్యాంక్స్ లో లోన్స్ తీసుకుంటున్నాం, డిఫాల్టర్ పూల్. ఈ డిఫాల్టర్ పూల్ లోంచి A1 కొంత పర్సెంట్, A2 కొంత పర్సెంట్, A3 కొంత పర్సెంట్ ఉన్నారు. సో వీటిల్లోంచి ఏదైనా పిక్ చేస్తే A1 రావడానికి ఛాన్సెస్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఫైండ్ అవుట్ చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి, వాట్ ఈస్ బీయింగ్, అసలు ఫస్ట్ ఏం అడిగాడో చూద్దాం. ఏం అడిగాడండి మనల్ని, ఇఫ్ యూ ర్యాండమ్లీ పిక్ ద కస్టమర్ ఫ్రమ్ ద డిఫాల్టర్స్ పూల్. ఇప్పుడు చెప్పాను కదా, డిఫాల్టర్స్ పూల్ లోంచి ర్యాండమ్ గా ఒక కస్టమర్ ని పిక్ చేస్తే వాళ్ళు A1 అవ్వడానికి ఛాన్సెస్ ఎంతమంది, A1 రేటింగ్ లో ఉండడానికి ఛాన్సెస్ ఎంతమంది. క్వశ్చన్ అర్థమైందా ఎనీబడి, క్వశ్చన్ అర్థమైందా? బ్యాంక్ లో లోన్స్ తీసుకున్నారు, సో ఈ లోన్స్ తీసుకున్న వాళ్ళల్లో A1 అనేవాళ్ళు A1 కేటగిరీలో ఉన్నారు అంటే రెగ్యులర్ గా పే చేస్తున్నారు, A2 కేటగిరీలో ఉన్నారు అంటే మీడియం గా పే చేస్తున్నారు, A3 కేటగిరీలో ఉన్నారు అంటే అసలు ఏం పెద్దగా పే చెయ్యట్లేదు. క్వశ్చన్ అయితే అర్థమైందా? ఇప్పుడు నేను ఈ డిఫాల్ట్ పూల్ లో నుంచి ఏదన్నా ర్యాండమ్ గా ఒకటి పిక్ చేసినప్పుడు అది A1 రేటింగ్ కి ఎంత ఛాన్స్ ఉంది, A1 రేటింగ్ రావడం కోసం. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? క్వశ్చన్ ఏమన్నా అర్థమైందా? yes ma'am. ఓకే, నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ ఏమంటున్నాడు, ఫ్లిప్ ఆఫ్ వాట్ బీయింగ్ ఆస్క్డ్. ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటి, పి ఆఫ్ రేటింగ్ A1 బై డిఫాల్టర్ పూల్ లో నుంచి రేటింగ్ A1 తీస్తే ఎంత వస్తుంది మన క్వశ్చన్ ఏంటి. ఇప్పుడు అదే మనం ప్రాబిలిటీలో రాస్తే ఏమవుతుంది, రేటింగ్ A1 బై డిఫాల్టర్, అంతే కదా. డిఫాల్టర్ పూల్ లో నుంచి మనం A1 తీస్తే ఎంత ఛాన్స్ ఉంది, దట్ ఈస్ ద క్వశ్చన్. అది ఇప్పుడు ఫస్ట్ నోట్ ఏంటి, ఫస్ట్ నోట్ విల్ బి ఫ్లిప్ ఆఫ్ వాట్ బీయింగ్ ఆస్క్డ్. సో ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం డిఫాల్టర్ బై రేటింగ్ A1 చూస్తున్నాం, will be always given such problems. So it was found that 1% of the customers who were rated A1, 10% of the customer who were rated A2, and 18% of the customer who were rated A3 eventually became defaulters. So ఏమంటున్నామండి, ఫస్ట్ మనకి ఇది ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చాడు, 1% ఆఫ్ ద కస్టమర్స్ అనేవాళ్ళు A1, 10% ఆఫ్ ద కస్టమర్స్ A2, 18% ఆఫ్ ద కస్టమర్స్ A3. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దేనికి, A1 కి, కాబట్టి వాళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారు, 1% ఉన్నారు. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటమ్మా, పి ఆఫ్ రేటింగ్ 1 బై డిఫాల్టర్ మనకు కావాల్సింది.
సో మనకి తెలిసిందేంటి P of defaulter by rating A1. ఓకేనా? అది అలానే రేటింగ్ A2 కి ఎంత, రేటింగ్ A3 కి ఎంత, A2 కి ఎంత, అలానే A3 కి ఎంత. ఎంత పర్సెంట్ ఇచ్చాడు? A1 కి 1% కదా ఇచ్చింది. 1% అంటే ఎంత మనకి? 1% కదా ఇచ్చింది. 1% అంటే ఎంత? 0.01. అండ్ A2 కి ఎంత ఇచ్చాడు? లైక్ 10%, 0.10. A3 కి ఎంత ఇచ్చాడు? 18%, 0.18. ఇదే కదా డిఫాల్టర్ పూల్ లోంచి రేటింగ్ A1 ఎంత ఇచ్చాడు, A2 ఎంత ఇచ్చాడు, A3 ఎంత ఇచ్చాడు. మనం పిక్ చేసేటప్పుడు డిఫాల్ట్ A1 అవ్వడానికి ఛాన్స్ ఎంత క్వశ్చన్. మనకి ఇచ్చింది ఏంటి? P బై డిఫాల్టర్ వాల్యూ బై రేటింగ్. డిఫాల్టర్ లో A1 రేటింగ్ అవ్వడానికి 1% ఛాన్స్ ఉంది, A2 రేటింగ్ అవ్వడానికి 10% ఛాన్స్ ఉంది, A3 రేటింగ్ అవ్వడానికి 18% ఛాన్స్ ఉంది. బట్ మనకి డిఫాల్ట్ నుంచి ఒకటి పిక్ చేసినప్పుడు అది A1 రేటింగ్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది అనేది క్వశ్చన్. నెక్స్ట్ రేటింగ్ A1, ఇది ప్రీవియస్ డేటా నుంచి తీసుకున్నాం కదా. రేటింగ్ A1, రేటింగ్ A2, రేటింగ్ A3. దీన్ని ఏమంటాం మనం? ప్రయర్. ఏమంటాం దీన్ని? ప్రయర్ ప్రాబబిలిటీ. అదే కదా అనేది. సో ప్రయర్ ప్రాబబిలిటీలో ప్రయర్ ప్రాబబిలిటీ తీసుకున్నాం. ప్రయర్ ప్రాబబిలిటీ అంటే రేటింగ్ A1 అంటే ప్రీవియస్ డేటా. రేటింగ్ A1 కి ఎంత పర్సెంట్ ఉంది? 30% కట్టారు. ప్రాబబిలిటీ ఆఫ్ రేటింగ్ A2 కి ఛాన్స్ ఎంత ఉంది? 0.60. 18. వీళ్ళు తప్పు రాశారండి ఇక్కడ. 10%, 60%, 30% అండ్ లాస్ట్ 10%. పర్సంటేజెస్ లో తప్పు ప్రింట్ చేశారు. ఓకేనా? రేటింగ్ A3 కి వచ్చి ఎంత అండి? రేటింగ్ A3 కి వచ్చి 0.10%. సో ఇప్పుడు మనకి కండిషనల్ ప్రాబబిలిటీ ఉంది, అండ్ ప్రయర్ ప్రాబబిలిటీ ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పోస్టీరియర్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్కసారి క్వశ్చన్ చూడండి. ఇన్ ఆర్డర్ టు మేనేజ్ ద క్రెడిట్ కార్డ్ రిస్క్ ఏ బ్యాంక్ రెగ్యులర్లీ రేట్స్ ఈచ్ ఆఫ్ ఇట్స్ బారోవర్ యాజ్ A1, A2, A3 కేటగిరీస్ కిందకి డిఫైన్ చేశారు. సో A1 అంటే ఏంటంటే లోయెస్ట్ రిస్క్, వాళ్ళు రెగ్యులర్ గా పే చేస్తున్నారు. A3 అనేది ఏంటంటే హైయెస్ట్ రిస్క్, వాళ్ళు రెగ్యులర్ గా పే చెయ్యరు. సో బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా అంటే ప్రియర్ డేటా, ప్రీవియస్ డేటా ఆర్ ప్రయర్ డేటా బేస్ చేసుకొని 30% customers are related to. So based on the prior data, 30% of the customer related to A1, 60% of related to A2 and 10% of the related to A3. So prior data తీసుకున్నాం. నెక్స్ట్ ఏమంటున్నాడు? It was found that 1% of the customer who were rated A1, 1% of the customers అనేవాళ్ళు A1 కింద వచ్చారు. అంటే డిఫాల్టర్ మొత్తంలోంచి A1 ఎంతమంది? డిఫాల్టర్స్ లోంచి A2 10%, డిఫాల్టర్స్ లోంచి A3 18%. ఇప్పుడు నేను ఏదైనా డిఫాల్టర్ హోల్ ఉంది, అందులోంచి ఒకటి ఏదైనా పిక్ చేసినప్పుడు A1 రావడానికి ఛాన్స్ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. సో దానికోసం రేటింగ్ ఆఫ్ A1 బై డిఫాల్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేటింగ్ ఆఫ్ A1 బై డిఫాల్టర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి క్వశ్చన్. సో మనం ఏం చేస్తాము? డిఫాల్టర్ బై రేటింగ్ ఆల్రెడీ ఇచ్చాడు కదా వాడు, దాన్ని తీసుకుంటున్నాం. అండ్ అలానే ప్రయర్ ప్రాబిలిటీ కూడా ఇచ్చాడు, సో దాన్ని తీసుకున్నాను. సో మనకి ఇంకా తెలియాల్సింది ఏంటి అంటే ప్రాబిలిటీ ఆఫ్ రేటింగ్ A, రేటింగ్ B, రేటింగ్ 3 తీసుకుంటే దాని వాల్యూ ఎంత వచ్చింది? అన్నిటిని యాడ్ చేస్తే 1 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ AI బై B అంటే ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ రేటింగ్ A బై ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్టర్. ఫార్ములా ఏంటమ్మా? ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్టర్ బై A1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ రేటింగ్ A1. సో ఓకే, మీకు ఇంకా క్లియర్ గా కావాలి అంటే దీని ఫార్ములా ఏంటి? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ A1 బై డిఫాల్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి మనం ప్రీవియస్ గా డెరైవ్ చేసినటువంటి ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఏంటి ఆ ఫార్ములా? ప్రాబిలిటీ ఆఫ్ AI బై B. సో ప్రాబిలిటీ ఆఫ్ AI బై B అంటే ఏంటి అంటే ప్రాబిలిటీ ఆఫ్ రేటింగ్
1 by డిఫాల్టర్. ఇది దీనికి ఫార్ములా వచ్చి ప్రాబిలిటీ ఆఫ్ b by ai ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ai. b by ai ఇంటూ ai అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎన్ని ఉన్నారు మొత్తం 3 ఉన్నారు కదా, a1 attribute, a2 attribute అండ్ a3 attribute. వాటన్నిటిని తీసుకోవడం. ప్రాబిలిటీ ఆఫ్ a1 attribute, a2 attribute అండ్ a3 attribute వాటన్నిటిని తీసుకోవడం. సో ఏం లేదు, మా వాల్యూస్ ని ఆ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మీకు ఇక్కడ ఒకసారి క్లియర్ గా ఫార్ములా రాస్తాను చూడండి. దీని ప్రకారం ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్టర్ బై attribute rating a1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏంటిదమ్మా రేటింగ్ a1, అంతే కదా, రేటింగ్ a1 బై దీని మొత్తాన్ని బై చేస్తే ఇలా ఇప్పుడు ఎన్ని రాయాలి, ఇక్కడ 3 రాయాలి. a1 కి రాయాలి, a2 కి రాయాలి, a3 కి రాయాలి. బికాస్ ai కదా, ఇప్పుడు నేను ఒక్కదానికే రాశాను కాబట్టి రేటింగ్ a1 కి మాత్రమే రాశాను కాబట్టి a1 తీసుకున్నాను. అదే అన్నిటికీ రావాలి అంటే ఏం చేస్తాము, ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్టర్ బై రేటింగ్ a1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ a1, దాని యొక్క ఫార్ములా ఉంది కదమ్మా, అంటే పైది నామినేటర్ ఉంది కదా, న్యూమరేటర్ సారీ, ఈ న్యూమరేటర్ కి ఇదే కదా ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్టర్ బై రేటింగ్ a1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ a1. మనకి 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఏమున్నాయి మనకి 2 వాల్యూస్, ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్టర్ బై రేటింగ్ ఎంత 0.01, అదే ప్రాబిలిటీ ఆఫ్ రేటింగ్ ఆఫ్ a1 ఎంత 30. ఆ రెండింటిని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఎంత వాల్యూ వచ్చింది 0.003 వచ్చింది. నెక్స్ట్ a2 రేటింగ్ a2 అంటే డిఫాల్టర్ బై రేటింగ్ a2 అండ్ a2 అప్పుడు ఎంత వస్తుంది. నెక్స్ట్ రేటింగ్ a3 అప్పుడు ఎంత వస్తుంది. ఈ 3 ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి పైది ఒక్కటే కాదు కదా కనుక్కోవాల్సింది, ఓన్లీ 0.003 వాల్యూ ఒకటే వస్తే సరిపోదు కదా, రిమైనింగ్ కూడా రావాలి. అదే చెప్పాను కదా ఇప్పుడు ఈ మూడిటివి ఫైండ్ అవుట్ చేయాలమ్మా అని, లైక్ 10, 60 ఈ మూడిటివి ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను కదా. 1 30 ఇంటూ చేస్తాము, 10 ని 16 ఇంటూ చేస్తాము, 18 ని 10 ని ఇంటూ చేస్తాము, ఆ మూడిటిని కలుపుతాము. రాయమంటారా, అర్థమైందా మళ్ళీ కింద క్లియర్ గా స్టెప్ మా ఈ వాల్యూ ఎలా వచ్చింది అనేది రాయమంటారా, అర్థమైందా, మళ్ళీ చెప్పమంటారా. ఎనీబడి ఓకే మ్యామ్. ఓకేనా, అసలు కొంచెం అంటే మళ్ళీ చెప్తాలేండి ఇప్పుడు ఒకసారి. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి అయితే మీకు నేను చెప్పాను కదా. సో ఈ ఫార్ములాలో వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అని, ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు చెప్తున్నాను. సో ఇప్పుడు ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటే అన్ని ప్లస్లు చేయాలి కదా. సిగ్మా అంటే ఏం చేయాలమ్మా, ఎన్ని వాల్యూస్ ఉంటే ఈ కింద సిగ్మా ఉంది కదా, ఈ ప్రాబిలిటీ ఆఫ్ b ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ ప్రాబిలిటీ ఆఫ్ b ని ఫైండ్ అవుట్ చేయడం, దానికి ఫార్ములా ఉంది కదా మనకి. సో దీనిలో ఇది మనకి ఫార్ములా b/a2 b/. ఆల్రెడీ మనం డిఫాల్టర్ బై రేటింగ్ a1, డిఫాల్టర్ బై రేటింగ్ a2, డిఫాల్టర్ బై రేటింగ్ a3 వాల్యూస్ ఉన్నాయి. అలానే మనకి ప్రాబిలిటీ ఆఫ్ a1, ప్రాబిలిటీ ఆఫ్ a2 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ a3 వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఏం చేస్తున్నాము, వాటన్నిటిని రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వచ్చింది. అప్పుడు డిఫాల్ట్ రేటింగ్ ఏంటి, ఈ వాల్యూ బై ఈ వాల్యూ. ఈ వాల్యూ ఏంటి 0.03, ఈ వాల్యూ ఏంటి 0.81. అప్పుడు ఈ వాల్యూ వచ్చింది. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది బేస్ థీరంలో. బేస్ థీరంలో మీకు ఇంత క్లియర్ గా అక్కడ ప్రాబ్లమాటిక్ లో లేదు. ఒకటి ఇచ్చాడు, లేట్ బై కార్, కార్ బై లేట్, బస్ బై లేట్ ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దామన్నా చేద్దాము.
ఇది క్లియర్ అయితే ఇంకొకసారి చెప్పనా? ఒకసారి క్వశ్చన్ చూడండి. ఒక్కసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ లో ఏం అడిగాడు? ప్రీవియస్ డీటెయిల్స్ ఇచ్చాడు, ప్రెసెంట్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే A1 అనేది లోయెస్ట్ రిస్క్, A2 అనేది మీడియం రిస్క్, A3 అనేది హైయెస్ట్ రిస్క్. సో హిస్టారికల్ డేటా తీసుకుంటే A1 30%, A2 60%, A3 10%. ఓకే, క్వశ్చన్ ఏం అడిగాడు? రేటింగ్ ఆఫ్ A1 ఎంత డిఫాల్టర్ పూల్ లోంచి మనం A1 ని పిక్ చేస్తే ఎంత ఛాన్స్ ఉంది రావడానికి? దట్ ఈస్ ద నెక్స్ట్. ఇంట్లో ఇక్కడ ఇంకా ఏమన్నాడు నెక్స్ట్? ఆన్ అండ్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ 1% అంటే డిఫాల్టర్ పూల్ లో చెక్ చేసుకుంటే 1% కస్టమర్స్ అనేది A1, 10% కస్టమర్స్ A2, 18% కస్టమర్స్ A3 లో ఉన్నారు. సో దానికోసం ఏం రాస్తున్నా, డిఫాల్టర్ పూల్ లో కంపేర్ చేస్తే రేటింగ్ A1 1%, రేటింగ్ A2 10%, రేటింగ్ A3 18% ఉన్నారు. సో అండ్ P of rating ఆల్రెడీ పైన రాశాను కదా, P of rating A1, A2, A3 ఆల్రెడీ అది ప్రయర్ డేటా, ప్రీవియస్ తీసుకుంటున్నాం, ప్రీవియస్ డేటా నుంచి కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి రేటింగ్ ఆఫ్ A1 is equals బై డిఫాల్టర్ ఫార్ములా ఏంటమ్మా? P1 ఆఫ్ డిఫాల్టర్ రేటింగ్ A1 ఇంటూ AI బై బై సిగ్మా. ఇది ఫార్ములా. అంటే ఇదేంటంటే యాట్రిబ్యూట్స్, ఒక్క యాట్రిబ్యూట్ మనకి రావాల్సింది ఎన్ని యాట్రిబ్యూట్స్? A1 ఒక్కటే కదా మనకు కావాల్సింది, A1 ఒక్కటే కాబట్టి ఏం చేస్తాం, పైదంతా న్యూమరేటర్ లో A1 డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. డినామినేటర్ లో వచ్చేసరికి టోటల్ డీటెయిల్స్ కావాలి. సో పై వాల్యూ B బై ఆల్రెడీ B బై AI ఎంత అనేది మనకు తెలుసు. B బై AI ఎంత? 0.01. ఎంత ఇక్కడ రాశాను కదా నేను. B బై AI డేటా ఎంత అండి అంటే B బై A అంటే డిఫాల్టర్ బై రేటింగ్ A ఎంత? 0.01. నెక్స్ట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ A ఎంత? 0.30 ప్లస్ నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ B బై A2 ఎంత అంటే డిఫాల్టర్ బై రేటింగ్ A2 ఎంత? 0.10 బై 60 ఇంటూ 60 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ A3 డిఫాల్టర్ బై A3 ఇంటూ నార్మల్ రేటింగ్ A3 అంత. అవన్నీ చేస్తే మనకి ఈ కింద వాల్యూ వచ్చేసింది. పై వాల్యూ ఏంటి? పై వాల్యూ ఆల్రెడీ తెచ్చుకున్నాం కదా, డిఫాల్టర్ రేటింగ్ ఎంత? 0.01 ఇంటూ 30. సో టోటల్ 0.03 బై ఇది. ఈ ప్రాబ్లం క్లియర్ అయితే ఇంకొక ప్రాబ్లం చెప్తాను రేపటి క్లాస్ లో. ఇప్పుడు అర్థమైందా ఈ ప్రాబ్లం? మేడం డిఫాల్టర్ వాల్యూ ఎక్కడ వచ్చింది మేడం? డిఫాల్టర్ వాల్యూనా మేడం? P కి డిఫాల్టర్ బై రేటింగ్ A1 అని ఉంది కదా మేడం. ఏంటమ్మా ఇక్కడ మళ్ళీ అడగండి. B బై A మేడం. B బై A1 వాల్యూ. P of defaulter by attribute value ఎంత? P of defaulter by rating ఎంత? వాడు ఇచ్చాడు కదా 0.10%, 1%, 10%, 18% అని చెప్పి డిఫాల్టర్ లో నుంచి. క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ వాడు ఇచ్చాడు కదా క్లియర్ గా ఇచ్చాడు మనకి. It was found that 1% of the customers became defaulters and A1 and 10% of the customer were A2, 10% of the customers were A3. ఎక్కడ నుంచి? డిఫాల్టర్ పూల్ లోంచి. సో డిఫాల్టర్ అంటే P of D by A1 is 1%, P of D by A2 will be the 10% and P of D by A3 will be the 18%. బట్ ఇవి వేరు, ఇవేంటంటే ప్రయర్ డేటా, నార్మల్ ప్రాబిలిటీస్. P of A, P of B, P of C అనేవి నార్మల్ ప్రాబిలిటీస్. అండ్ దీస్ వేర్ ఆల్ ద డిఫాల్టర్ బై రేటింగ్స్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ డిఫాల్టర్స్ బై రేటింగ్స్, నార్మల్ ప్రాబబిలిటీ అండ్ డిఫాల్టర్స్ వచ్చినాయి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. సో ఏం చేస్తాము, దాని ఫార్ములా ఉంటుంది కదా, ఫార్ములా ఇది బై సిగ్మా ఉంటుంది కదా, బై సిగ్మా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకే మ్యామ్. సిగ్మా అదే సిగ్మా అంటున్నానేంటి, సారీ, డిఫాల్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేటింగ్ బై ఈ ఫార్ములాలో కిందంతా ఏంటి, సమ్మేషనే కదా, అంటే A1 ఇంటూ నార్మల్ డిఫాల్టర్ A1 ఇంటూ దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ అండ్ థర్డ్ వన్ ఇంటూ థర్డ్ వన్ చేసేసి పైన ఏంటి, A1 కి అయితే A1 రాస్తాము, B1 కి అయితే A2 అయితే A2 రాస్తాం. బట్ కింద వాల్యూ సేమ్, కింద వాల్యూ డినామినేటర్ వాల్యూ విల్ బి ద సేమ్, బట్ న్యూమరేటర్ వాల్యూ A1 కి ఫైండ్ అవుట్ చేయాలంటే A1, A2 కి ఫైండ్ అవుట్ చేయాలంటే A2, A3 కి ఫైండ్ అవుట్ చేయాలంటే A3. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఓకేనా? ఎస్ మ్యామ్. సో ఇప్పుడు బేస్ థీరం, ఈ బేసియన్ థీరమ్స్ లో ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేదంతా నిన్న చూసాము. ఓకే, ఈ ఫార్ములా వచ్చిందంతా నిన్న ఫైండ్ అవుట్ చేసాం, ఎలా తెచ్చుకోవాలి ఏంటి, ఈ 2 ఫార్ములాస్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేదంతా నిన్న చూసాం. సో అలానే ఈ ఫార్ములా మెయిన్ ఫార్ములా మనకు వచ్చింది. ఇది ఇందాక ఎగ్జాంపుల్ లో డిఫాల్టర్స్, బారోవర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సపోజ్ ఎ పర్సన్ కెన్ డిసైడ్ టు గో 3 modes ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. 3 modes లో వెళ్దాం అనుకున్నాడు. సపోజ్ సచ్ as కార్, బస్ అండ్ ట్రైన్. బికాస్ ఆఫ్ హై ట్రాఫిక్ he itself decided to go by car. There is 50% chance. సో కార్ లో వెళ్దామని డిసైడ్ అయ్యాడు. 50% ఛాన్స్ will late. Here he goes by bus, 20% late. And here he goes by train, 1% late. Which is better? ఏది బెటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏం చేస్తున్నారు, ఫస్ట్ P ఆఫ్ బస్, P ఆఫ్ కార్, P ఆఫ్ ట్రైన్ కి పోవడానికి ప్రాబిలిటీస్ ఎంత. సో అప్పుడు ఎంత, 1/3 1/3 1/3, అన్నిటికీ 1/3నే. ఓకేనా? నెక్స్ట్ బై కార్ లో పోవడానికి ఛాన్స్ ఎంత, అది ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఎలా అంటే లేట్ అనే దాంట్లో కార్ లో పోవడానికి ఎంత, బస్ లో పోవడానికి ఎంత, ట్రైన్ లో పోవడానికి ఎంత. కారు, ట్రైన్, బస్ ఒక్కొక్క దానికి ఎంత పర్సెంట్ ఇచ్చాడు. కార్ లో 50%, 20%, 1%. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పిఆర్ ఆఫ్ కార్ బై లేట్. ఇది కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి, లేట్ బై కార్, లేట్ బై బస్, లేట్ బై ట్రైన్. ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్ నార్మల్ గా. ఓకేనా? వీడు కూడా ఇక్కడ మార్చలేదుగా, సారీ, ఇక్కడ లేట్ బై కార్, లేట్ బై బస్, లేట్ బై కార్, ఈ వాల్యూస్ ఇవి. మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, కార్ బై లేట్. దాని ఫార్ములా ఏంటి, ఫస్ట్ మనం దేనికి, కార్ కదా రాయాల్సింది. ఒక్క నిమిషం అమ్మా. అవును, ఎస్ అండి. నౌ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఏంటి, కార్ బై లేట్, ఇది కావాల్సింది. సో దాని ఫార్ములా ఏంటి, ఫస్ట్ కింద మాత్రం మొత్తానికి కనుక్కోవాలి, లేట్ బై బస్, లేట్ బై కార్, లేట్ బై ట్రైన్. సో అవి పైన వచ్చినాయి కదా ఆల్రెడీ వాల్యూస్, 0.5 ఇంటూ 1/3. నెక్స్ట్ బస్ కి వెళ్ళాలి అంటే 0.2, నెక్స్ట్ వెళ్ళాలి అంటే 0.1. పైన దేనికి, లేట్ బై కార్ ఆల్రెడీ వచ్చింది 0.5 ఇంటూ పి ఆఫ్ కార్ 1/3 is equals to, అలానే ప్రతి దానికి కనుక్కున్నాడు. ఇక్కడ ప్రతి దానికి కనుక్కున్నాడు ఫస్ట్. అంటే ఇందాకేమో మనం A1 కి ఒక్కదానికి కనుక్కొని ఆపేసాము, ఇక్కడ A1 కి కార్ కి కనుక్కున్నాడు. మన కిందేం మారదు, పైన వరకు మారుతుంది, న్యూమరేటరే మారుతుంది, ఇది కిందేం మారదు. బస్ కి కనుక్కున్నాడు, ట్రైన్ కి కనుక్కున్నాడు.
కింద వాల్యూ మారదు, పైన వాల్యూ మాత్రమే, ఈ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. అండ్ ఈ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడంటే 1/3 1/3 1/3, బట్ సపోజ్ వేరే ఎగ్జాంపుల్స్ లో అలా కాదు కదా. సో ఈ 3 వచ్చినాయి కదా. ఏమేమి వచ్చినాయి? కార్ కి ఎంత, బస్ కి ఎంత, ట్రైన్ కి ఎంత అనే 3 వచ్చినాయి. 0.70, కిందది ఎంత వచ్చిందండి 0.013, మధ్యలోది ఎంత వస్తుంది వాల్యూ? సపోజ్ 0.5 అనుకోండి. ఈ మూడిట్లో ఏది హైయెస్ట్ ఉంది? ఫస్ట్ కార్ కి 0.70, బస్ కి 0.30 అనుకుందాము, లాస్ట్ కి 0.0139 వచ్చింది. ఈ మూడిట్లో ఏది హైయెస్ట్? P of car by lake ఎంత వచ్చింది? 0.70 సంథింగ్ వచ్చింది. మనం అది వాల్యూస్ ప్రాబిలిటీస్ అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తే P of బస్ బై లేక్ ఫైండ్ అవుట్ చేస్తే సపోజ్ 0.3 వచ్చింది అనుకుందాం. సపోజ్ 0.3 వచ్చింది అనుకుందాం. అండ్ అలానే P of ట్రైన్ బై లేక్ అంటే అప్పుడు ఎంత వచ్చిందండి? 0.0003 వచ్చింది. ఇప్పుడు ఈ మూడిటిల్లో ఏది హైయెస్ట్ ప్రాబిలిటీ? 0.70. సో ఎందులో వెళ్తే ఫాస్ట్ గా వెళ్తాము? కార్ లో వెళ్తే. ఇవే టెక్నిక్స్, బేస్ థీరం టెక్నిక్స్ వచ్చి లేటర్ ఆన్ మనకి మెషిన్ లెర్నింగ్ లో కూడా వాడతాం. సో మెషిన్ లెర్నింగ్ లో ఎలా వాడతాము అని అనుకుంటే, సపోజ్ ఇప్పుడు పైథాన్ అనే వర్డ్ ఉంది. సో ఈ పైథాన్ అనే వర్డ్ సో ఇప్పుడు ఈ పైథాన్ అనే వర్డ్ మనకి ఎక్కడెక్కడ తగులుతుందండి? స్నేక్స్ లో వస్తుంది కదా పైథాను, యానిమల్స్ లో వస్తుంది పైథాను, అండ్ మూవీలో వస్తుంది పైథాన్ మూవీ కూడా ఉండుండొచ్చు. అలానే సిఎస్సి మన కంప్యూటర్ సబ్జెక్ట్స్ లో కూడా పైథాన్ అనే వర్డ్ ఉంది కదా. సో ఇప్పుడు పైథాన్ అని నేను పెట్టినప్పుడు అది ఎంత శాతం స్నేక్స్ అవ్వచ్చు, ఎంత శాతం మూవీలో ఉండొచ్చు, ఎంత శాతం కంప్యూటర్ కి సంబంధించిందై ఉండొచ్చు. ఓకేనా? అలాంటప్పుడు కూడా మనం ఈ బేస్ థీరం వాడతాం. ఒక వర్డ్ అనేది అది ఎంత శాతం మనకి అయి ఉండొచ్చు, దేనికి సంబంధించింది అయి ఉండొచ్చు, ఇలాంటి క్లాసిఫికేషన్స్ లో కూడా మనం బేస్ థీరం వాడతాం. ఈ బేస్ థీరం ఏమన్నా డౌట్ ఉందా? మా బేస్ థీరం ఏమన్నా డౌట్ ఉందా? నో మ్యామ్. రేపు నేమ్స్ బేస్ కి వెళ్ళనా? నేమ్స్ బేస్ కి ఓకే మ్యామ్. ఓకే ఫైన్. మీరు ఇవి కావాలంటే స్క్రీన్ షాట్ అవి పంపిస్తాను పిక్స్, లేదు అంటే మీరు ఓన్ గా అయినా చూసుకోండి. ఓకే మదన్.